ఫైనల్‌గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. 7వ తారీఖున రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి అయ్యి సంవత్సరం అవుతుంది. 6 గ్యారంటీలు ఎటుపోయినాయి? నిజంగానే ప్రజలకు అమలైనయా? కాలేవా? అంటే ఏం చెప్తారు? ఈ 6 గ్యారంటీల్లో ఏదో ఒక్కటేదో ఉచిత ప్రయాణం అని మహిళలకు ఏదో చెప్తున్నారు గానీ, హ్మ్. ఏది గూడా అమలు కాదు గూడా. ఎందుకని అంటున్నారు? సాధ్యం కాదు గూడా. ఎందుకంటే వాళ్ళ ప్రయారిటీలు వేరు. హ్మ్. వాళ్ళ మేము ప్రయారిటీలు గనుక నిజంగా 6 గ్యారంటీల మీద ఉంటే గిట్లా జేయరు. మేము సంక్రాంతిలో పూర్తి చేస్తామంటున్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక ఎన్ని మస్తు చెప్తారులే సంక్రాంతులు, ఉగాదిలు, హ్మ్. మళ్ళా దసరాలు ఇవన్నీ వస్తూ పోతూనే ఉంటాయి. కాలం ఆగుద్దా వీళ్ళ కోసం? వానాకాలం అయింది, ఇప్పుడు చలికాలం వచ్చింది. మళ్ళా ఎండాకాలం రానే వస్తది. ఏమున్నది ఆడ ఉంటదా? వీళ్ళ కోసం కాలం ఆగదు. హ్మ్. ఎవ్వరి కోసం ఆగదు. ప్రధానమంత్రులు చచ్చిపోయినా, ముఖ్యమంత్రులు చచ్చిపోయినా, దిగిపోయినా, పార్టీలు మారినా, ఎవ్వడున్నా లేకున్నా కాలం ఆగనే ఆగదు. ఎవ్వరి కోసం ఆగదు. కాలము నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటది. ఇలా ఉంది కాబట్టి సంవత్సరం పాలన మరి. ఏమున్నదని హ్మ్. చెప్పుకోవాలా? లాభాల్లో నడుస్తలేదా? ఏం లాభం? హ్మ్. ఏమున్నది చెప్పు? ప్రజలకు మంచి జరగలేదంటారా? ఏమని జరిగింది? మార్పు జరిగిందంటున్నారా? ఏమున్నది ఆడ? నేను అనేది ప్రజల మంచి పక్కన పెట్టు. మిగతా అన్ని పక్కన పెట్టు. వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలు, వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్‌లు అమలైనయా? అదొక్కటి చెప్తే చాలు. మిగతా అన్నీ అవసరం లేదు. హ్మ్. 6/7 అంటున్నారు గదా! ప్రజాస్వామ్యం, ప్రజా హక్కులు, పౌర హక్కులు, చట్టబద్ధమైన పాలన అన్నారు గదా! ఏడో గ్యారెంటీ. ఏడున్నది? ఏడో గ్యారంటీ? హ్మ్. ఏడున్నదాడ? ఆ! ఇయాల నిజంగా చెప్పాలంటే తెలంగాణ సమాజంలో నిజమైన హీరోలంటే ఎవరు? నిజమైన హీరోలంటే నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళు నిజమైన హీరోలు. హ్మ్. నిస్వార్థంగా కులాన్ని, మతాన్ని పక్కన పెట్టి, కుటుంబాన్ని పక్కన పెట్టి, అన్నిటి పక్కన పెట్టి, అన్ని అవకాశాలను పక్కన పెట్టి, అన్ని సుఖభోగాలను పక్కన పెట్టి, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇయాల వాళ్ళ పరిస్థితి ఏమున్నది ఇక్కడ? వాళ్ళ హక్కులున్నాయా? హ్మ్. చూత్తలేమా? చూత్తలేమా ఈ పాలనలో? ఆ! వే పట్టుకపోయి విషం పెట్టి పట్టుకొని కాల్చేసే పరిస్థితొచ్చిందంటే ఏమనుకోవాలి ఈ పాలనని? హ్మ్. ఏమనుకోవాలి? ఇయాల ఎక్కడున్నది చెప్పు? ఆ! ఈ ఇయాల ఒక్కరైనా తెలంగాణలో ఒక్కరైనా ఇవాళ మేము సుఖంగా నిద్రపోతున్నాం, సుఖంగా బతుకుతున్నాము. మా కష్టానికి తగ్గ ఫలితం మాకు దక్కుతున్నది. ఆ! వీళ్ళేమి ఇయ్యాల్సిన అవసరం లేదు. ప్రజలని స్వేచ్ఛగా వాళ్ళ మానాన వాళ్ళని బతకనిస్తే చాలు. అది కూడా బతకనిత్తలేరు కదా! హ్మ్. పొద్దున్న లేచిన కాంచి డైవర్షన్ పాలిటిక్సు. వాడు ఇదే, వీడిదే, వాడు అరెస్టే, వీడు అరెస్టే, హ్మ్. లేకపోతే వాడిట్టనే, వీడిట్టనే, లేకపోతే వాడు ఢిల్లీకి పాయె, వీడిక్కడికి పాయె, వాడెక్కడ పాయె. ఇది తప్ప ఈ సంవత్సర కాలంలో ఇంకా ఏమైనా గొప్ప పని, హ్మ్. మంచి పని, తెలంగాణ తల్లికి ఉపయోగపడి ఏమైనా జరిగిందా? నా దృష్టిలో తెలంగాణ తల్లంటే తెలంగాణ సంపద అయితే తెలంగాణ సంపద అంటే మానవ సంపద కాదా? పశుపక్షాదుల సంపద కాదా? హ్మ్. జంతు సంపద కాదా? వృక్ష సంపద కాదా? హ్మ్. జల సంపద, ఖనిజ సంపద, అటవీ సంపద అన్ని సంపదే కదా! ఒకవైపు ఈ సంపద అంతా వినాశనం చెందుతా ఉంటే ఇవాళ నా దృష్టిలో ఒకటి నేను రేవంత్ రెడ్డి గారితోటి కూడా కలిసి పనిచేసిన. కాంగ్రెస్ పార్టీ రావాలని కూడా మేమందరం అంటే మార్పు రావాలి, ఆ పాలన పోవాలి, తెలంగాణ వద్దన్న, తెలంగాణకు దూరమైన మేమందరం అనుకున్నాం. ఆ ప్రయత్నం చేసినాం. ఆ ప్రయత్నంలో మేము కొంత సక్సెస్ అయినాం. రేవంత్ రెడ్డి నేను పదే చెప్తున్నా. డిసెంబర్ 7, 2023 వరకి రేవంత్ రెడ్డి పుట్టల పాము. పుట్టల పాముని మనం పూజిస్తాం, పాలు పోస్తాం. ఆ! దాని పట్ల గౌరవం ఉంటది. డిసెంబర్ 7 తర్వాత ఆయన బుట్టల పామయిండు. హ్మ్. పుట్టల పాము ఎట్టుంటది? పాములాటగాడు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడతది. అంటే పైన ఎట్లా ఆడిస్తే కాంగ్రెస్ అధిష్టానం అట్లా ఆడుతుందంటారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధిష్టానం గాదు. హ్మ్. మీరు పొరపాటు పడుతున్నారు. హ్మ్. రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు గాదు. హ్మ్. ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఆంధ్ర దోపిడిదారులు, పెత్తందారులు, పెట్టుబడిదారులు, మరీ ముఖ్యంగా ఆయన గురువైనటువంటి చంద్రబాబు నాయుడు పాముల ఆట ఆడుతుంటే హ్మ్. ఈయన ఆడ ఈయన ఆడుతా ఉన్నాడు. అంత తప్పేమున్నది చెప్పిక్కడ? హ్మ్. ఆయన 6 గ్యారంటీల ఏజెండా ఆయన ఎజెండానా ఈరోజు? హ్మ్. నిజంగా ఆయన 6 గ్యారంటీల ఎజెండా అదైతే ఆ! దానికోసం విశ్వ ప్రయత్నం జేయాలి. సకల ప్రయత్నాలు జేయాలి. హ్మ్. చేస్తున్నాం అంటుండు. ఎక్కడ స్పీచ్ ఇచ్చినా సరే 6 గ్యారెంటీల అమలు కోసమే మేము పనిచేస్తున్నాం అంటుండు. 6 గ్యారంటీల్లో మూసి ఉందా? హ్మ్. హైడ్రా ఉందా? తెలుగు తెలంగాణ తల్లి ఉందా? లేపోతే
ఈ జాతీయ గీతం మార్పులు చేర్పులు చేయాలని ఉందా? లేకపోతే లోగో మారవాలని ఉందా? లేకపోతే టీఎస్ని తీసి టీజీ పెట్టాలని ఉందా? అరే మేము ఏం ఒత్తుకుంటున్నాం? ఓ రేవంత్ అన్న, నీ 6 గ్యారంటీలని కేంద్రీకరణ చేసుకొని నువ్వు పని చేయి. ఆయనకట ప్రగతి భవన్లో ఉండడానికి మరి ఆయనకి ఏమైందో, ఏం కష్టం వచ్చిందో, ఏం బాధ వచ్చిందో, అది ప్రభుత్వ సెక్రటరీలో కూర్చోవడానికి బాధ లేదు. కానీ ప్రగతి భవన్ అనేది ప్రజల సొమ్ముతోటి, కష్టార్జితంతో, చెమట చుక్కలతోటి కట్టిన ట్యాక్సులతోటి కట్టబడిన ముఖ్యమంత్రి వసతి గృహం. అది ఆడ ఉండడానికి ఆయనకట ఏం నొప్పి వచ్చిందో కానీ ఆయనట ఇప్పుడు అక్కడ పోయి ఆయన ఓ పేద కొన్ని కోట్ల రూపాయలతోటి ప్యాలెస్ కట్టుకుంటూ అక్కడనే ఒక ఎలిఫ్యాడ్ కట్టుకుంటాడు ఆయన. ఆ నదిగాల ఆయన ఎక్కాలట. ఏమైనా సిగ్గుందా ఇది? ఏమైనా ఎవడైనా చేసే పనేనా ఇది? ఏమైనా ముఖ్యమంత్రి అనేవాళ్ళు చేసే పనేనా ఇది? ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, తెలంగాణ అమరవీరుల ఆశయాలు ఎక్కడన్నా ఒక్కటన్నా అమలు చేసినట్టు కనపడుతుందా? తెలంగాణ ఎందుకోసం తెచ్చుకున్నాం? తెలంగాణ తెచ్చుకున్నది పాలకుల మార్పిడి కోసం కాదు, పరిపాలన మార్పు కోసం తెలంగాణ తెచ్చుకున్నాం. పరిపాలనలో మార్పు వస్తే ఇప్పుడు చూసినాం, సంవత్సర కాలం చూసినాం. ఎన్ని స్కూళ్ళు బాగుపడ్డాయి, ఎన్ని కాలేజీలు బాగుపడ్డాయి, ఎన్ని హాస్పిటళ్ళు బాగుపడ్డాయి, ఎంతమందికి ఉపాధి దొరికింది. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడానికి, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు, యాస, భాష, మన ఐడెంటిటీని కాపాడడానికి, ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఏం ప్రయత్నం జరిగింది? రోజు రోజు చూస్తే తెలంగాణకి తాకట్టు పెడితేనే ఉంటుంది. ఎక్కడ ఒక్క విషయంలోనైనా ఇగో ఇది మంచి జరిగింది, గొప్ప పని చేసిండ్రు. సరే, మనమే చెప్తున్నాం కదా, మహిళలకు ఉచిత ప్రయాణం కొంత ఉపయోగపడుతుంది, కొంత వాళ్ళకి మేలు జరుగుతుందని మనం అంటున్నాం. మంచి అంటాం కదా, అనవా? అంత పిచ్చోలమా, మూర్ఖులమా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మనకేమైనా శత్రువా? ఆయన కూడా తెలంగాణ తల్లి ఒడిలో పురుడు పోసుకున్నటువంటి బిడ్డనే, కాదంటలేం. కానీ మీరు ఈరోజు ఆంధ్ర దోపిడిదారులు, పెత్తందారులు, ఆంధ్ర పాలక వర్గాలకి, ఆర్ఎస్ఎస్, బీజేపీకి మీరు ఊడిగం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఆడిస్తున్న ఆటలో మీరు ఇవాళ బుట్టలో పామైంది. కాబట్టి మాకు మీతోటి గొడవ అంత మించి ఆయనతోటి ఏం గొడవ? ఆయన గట్టు పంచాయతా, చెట్టు పంచాయతా, లేకపోతే నియోజకవర్గ పంచాయతా, లేకపోతే ఎక్కడ పంచాయతీ? ఆయనతోటి ఏం పంచాయతీ ఉంటుంది చెప్పు? మేము ఇంకోటి కూడా చెప్తున్నాం, రేవంత్ అన్న, మీరు మీ ఇద్దరు వ్యక్తుల పంచాయతీ చేయకుర్రి. ఇది తెలంగాణ 4 కోట్ల బతుకు పంచాయతీ, మీ పార్టీల పంచాయతీ కాదు. తెలంగాణ 4 కోట్ల బతుకు పంచాయతీ తెలంగాణ తల్లి విముక్తితోటి ముడిపడి ఉన్నది. రైట్. ఇది గదయ్య గారితో ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతున్నా ఇక్కడ కూడా ప్రజలకు మార్పు అనేది కనిపిస్తలేదు. లోగోలు, విగ్రహాలు మార్చడం వల్ల ప్రజలకు ఎటువంటి పరిపాలన అందిస్తుందని ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. చూద్దాం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు ప్రజలకు అమలుపరుస్తుందా, లేకుంటే ఇదే విధానాన్ని కొనసాగిస్తా అనే విషయాలు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ కళ్యాణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.